పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నత పాఠశాలలో చదువుతున్న దూర ప్రాంత విద్యార్థుల రవాణా సౌకర్య దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు పలు కంపెనీలతో ఉన్నత పరిచయాలను వ్యక్తిగత లాభాల కంటే నియోజకవర్గ లబ్ధి కోసం ఆ కంపెనీలతో CSR నిధులు తీసుకొచ్చి నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమం అందిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు MMKN మున్సిపల్ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులకు 240 మందికి ఉచితంగా సైకిళ్లు అందించిన మంత్రి నిమ్మల రామానాయుడు. విద్యార్థులు సైకిళ్లు పంపిణీ 25 లక్షల రూపాయలు CSR నిధులు యూనియన్ బ్యాంక్ ద్వారా తీసుకువచ్చి 500 సైకిళ్లను అందించనున్నామని, మొదటి విడతలో 240 మందికి పంపిణీ చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. లేట్ అయినా ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో వీళ్ళు మళ్ళీ కంట్రీకి మళ్ళీ బయటికి వెళ్ళిపోతారనే ఉద్దేశంతో పైకి చేస్తా ఉన్నాం. होटल సైకిల్ గాడి వెళ్ళండి. చక్కగా వెళ్ళేటప్పుడు పిల్లల దగ్గరికి ఎవరు పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. పిల్లలు సర్దుకుంటారా? దయవుచ్చి మన లేడీస్ ఎవరు ముందుకాలి కానీ దయవుచ్చి సార్ చెప్పే వరకు త్వరగా సర్దుకోవాలి. ప్రభుత్వం అందించేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కంటే కూడా ఆ కుటుంబంలో మార్పు తీసుకొచ్చేది ఏదైనా ఉంది ప్రపంచంలో అని అంటే అది ఒక్క చదువు మాత్రమే. ఎందుకంటే ఒక గుమస్తా కొడుకు కలెక్టర్ కావాలన్నా, ఒక 4 ఏళ్లలో పని చేసుకునే ఆమె కూతురు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మరి అందులో ఉద్యోగం రావాలన్నా అది కేవలం విద్య వల్ల మాత్రమే, చదువు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అయితే మంచిది అనే ఉద్దేశంతో ఈరోజు నేను కూడా ఒక ఎమ్మెల్యేగా 3rd టైం పనిచేస్తూ ఉన్నాం, ఒక ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు లోకేష్ గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇట్లా అందరితోటి కూడా మరి ఒక గుడ్ రిలేషన్ తోటి వాళ్ళందరూ కూడా ఎంతో సపోర్ట్ చేస్తూ నాకు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకున్నటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిచయాల్ని నా స్వార్థం కోసం, ఆ పరిచయాల్ని నేను ఎదగడం కోసం ఉపయోగించుకోకుండా నా నియోజకవర్గంలో నుండి ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో CSR ఫండ్స్, అందులో ముఖ్యంగా నా కాన్సెప్ట్ ఇప్పుడు ఏదైతే మన పాలకొల్లు నియోజకవర్గంలో బరెల్ గ్రౌండ్స్ను కూడా బాగా డెవలప్ చేయాలని. ఎందుకంటే ప్రతి ఆ వ్యక్తి కూడా ఆఖరి మజిలీ అనేది శ్మశాన వాటికతోటి ముగుస్తుంది. అటువంటి శ్మశాన వాటికి వెళ్తే ఇప్పుడు మనం అయితే ఎంత శుచిగా, శుభ్రంగా, ఆనందంగా, హాయిగా మనందరం కూడా తలదూకుని బొట్టు ఇటన్నీ పెట్టుకుని మనందరం కూడా మంచి షర్ట్లు వేసుకుని కూర్చున్నాం. కానీ మనం చనిపోయిన తర్వాత అక్కడ శ్మశాన వాటికి వెళ్తే అక్కడ ముక్కు మూసుకుంటే ఊపిరి అందక చనిపోతాం, ముక్కు తెరిస్తే దుర్గంధం భరించలేని పరిస్థితి. అంటే పాడి మీద చనిపోయిన వ్యక్తి బాగానే ఉన్నాడు కానీ అతను మోసుకొచ్చిన వాళ్ళు, అతను కూడా వెళ్ళిన వాళ్ళకి నరకం కింద ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు శ్మశాన వాటికలు అంటే. అటువంటి పరిస్థితి నుంచి మన పాలకొల్లు శ్మశాన వాటిక బరెల్ గ్రౌండ్ని అత్యంత సుందరంగా ఒక పార్కు మాదిరిగా మనం తీర్చిదిద్దాం పాలకొల్లులో. అందుకే నేను కూడా ఒక కాన్సెప్ట్ తీసుకున్నా,
పాలకొల్లు టౌన్లో ఏ రకంగా అయితే మనం డెవలప్ చేశామో అదేవిధంగా 67 గ్రామాలలోనూ ఉన్నటువంటి శ్మశాన వాటికలన్నీ కూడా ఆ మాదిరిగానే ఒక పార్కుల మాదిరిగా ఒక అందమైన సుందరమైన కైలాస వనాలుగా తీర్చిదిద్దాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాం. వాటర్ ప్లాంట్లు, ఎందుకంటే సురక్షితమైన డ్రింకింగ్ వాటర్ చాలా గ్రామాల్లో లేదు కాబట్టి అక్కడ వాటర్ ప్లాంట్లు కానీ అంటే ఇట్లాగా ఒక 5-6 ఐటమ్స్ అంటే బరిల గ్రౌండ్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఇటు వాటర్ ప్లాంట్స్, అదేవిధంగా ఇటు పిల్లలకి సైకిల్స్, ఈ రకంగా ఇవన్నీ కూడా టార్గెట్ పెట్టుకుని ఈరోజు ప్రతిరోజు కూడా 2 గంటలు 3 గంటలు ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా నేను వెచ్చించి ఏమేమి కంపెనీలు ఉన్నాయో చూసుకుని వాళ్ళందరినీ కూడా ఫోన్లు చేసి లేదంటే పర్సనల్గా నేనే వాళ్ళని కలిసి రిక్వెస్ట్ చేసి, ఇప్పుడు మొన్ననే నాకు కాంటినెంటల్ కాఫీ వాళ్ళు ఉన్నారు. కాంటినెంటల్ కాఫీ అంటే మీ అందరికీ తెలుసు. అయినా ప్రతి ఏజెన్సీ అయినా ప్రతి పారిశ్రామికవేత్త వాళ్ళ నుంచి వ్యక్తిగతంగా నా లబ్ధి కోసం కాకుండా నా నియోజకవర్గ ప్రజలకు లబ్ధి చేయాలనేటువంటి ఆలోచన. మనం కూడా మీరు చూస్తారు ఫార్మా కంపెనీ, ఎందుకంటే మాకు కూడా వాళ్ళకి మంచి పరిచయాలు ఉన్నాయి. ఆ ఫార్మా కంపెనీ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తే 50 లక్షల రూపాయలు ఇస్తే ఆగర్తపాలెంకి ఒక 20 లక్షల రూపాయలు, దొడ్డుపట్ల బరేల గ్రౌండ్కి 30 లక్షల రూపాయలు పెట్టాం. ఫార్మా కంపెనీ అంటే మెడిసిన్స్ తయారు చేసే కంపెనీ హైదరాబాద్, వాళ్ళకి 50 లక్షలు. అంటే ఇట్లాగా ప్రభుత్వం నుంచి నిధులు తెస్తూ ఉన్నాం, ఏమీ లోటు ఏమీ లేదు. మన నియోజకవర్గం వరకు కష్టపడి ఇటు ఇరిగేషన్ కానీ ఆర్ఎన్బి కానీ పిఆర్ కానీ రోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ప్రభుత్వ పరంగా ఒక పక్కన నిధులు తీసుకుని వస్తూ రెండవ పక్కన మళ్ళీ సిఎస్ఆర్ నుంచి కూడా రిక్వెస్ట్ చేసుకుని పర్సనల్గా 4 సార్లు కన్వీనియన్స్ చేసుకుని, ఇప్పుడు వీళ్ళు యూనియన్ బ్యాంక్ ఉందంటే దగ్గర దగ్గర 70-80 సార్లు మాట్లాడుంటాను వీళ్ళతోటి. ఇప్పటికి ఒక మనకి ఇక 25 లక్షల రూపాయలు ఈరోజు మనము ఒక 500 సైకిల్కి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మనం 241 సైకిల్కి ఈరోజు మనం ఈ 2 స్కూల్స్కి సంబంధిస్తూ ఉన్నాం. మిగిలిన మళ్ళీ 2వ స్కూల్ అంటే ఇట్లాగా సెంటర్కి పెట్టుకుంటూ వెళ్ళాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. అంటే